వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాక్సిమం డ్రాడౌన్ అనే పదం గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక స్ట్రాటజీని మనం టెస్ట్ చేసిన తర్వాత దానిలో మనకు మ్యాక్సిమం డ్రాడౌన్ కనబడుతుంది. ఈ మ్యాక్సిమం డ్రాడౌన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం ఒక 5 లక్షల రూపాయలతో ఒక ట్రేడింగ్ అకౌంట్ స్టార్ట్ చేసుకున్నాము. ఒక స్ట్రాటజీని కంటిన్యూగా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మన అకౌంట్ లాస్ట్లోకి రాకుండానే మన అకౌంట్ సంవత్సరం తిరిగేసరికి ఎక్స్ట్రా 3 లక్షల రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాము. అంటే మనం పెట్టిన 5 లక్షల ఇన్వెస్ట్మెంట్కి మనం లాస్ పోకుండానే మన అకౌంట్ 3 లక్షల రూపాయల ప్రాఫిట్ ఇచ్చింది. కానీ ఒకసారి ఆ 1 ఇయర్ మొత్తం డ్రాడౌన్ కనుక మనం చెక్ చేసుకుంటే ఒక 50,000 డ్రాడౌన్ ఉంది. మరి నా అకౌంట్ లాస్ట్లోకే వెళ్ళలేదు కదా, మరి డ్రాడౌన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనము క్యూములేటివ్గా క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తున్నాం. మన అమౌంట్కు పెరిగిందా తగ్గిందా అనేది మాత్రమే మనము క్యాల్కులేషన్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ డ్రాడౌన్ ఎలా క్యాల్కులేషన్ చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు ఒక హయ్యెస్ట్ పీక్కి వెళ్తారో ఆ పీక్ నుంచి మళ్ళీ కిందికి పడతారు కదా, ఆ కింద పడ్డ డిఫరెన్స్ని లెక్క పెడతారు. అంటే ఎగ్జాంపుల్, మీరు 5 లక్షల రూపాయలు ప్రాఫిట్ వస్తూ స్టార్ట్ అవుతూ 6 లక్షల రూపాయల వరకు వెళ్ళింది. 6 లక్షల నుంచి మళ్ళీ స్ట్రాటజీ లాస్ ఇవ్వడం స్టార్ట్ అయింది. 6 లక్షల నుంచి 5.5 లక్షలకు వచ్చారు. మళ్ళీ మీ స్ట్రాటజీ ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ 6 లక్షలు దాటి మీరు వెళ్ళారు. ఆ 6 లక్షల నుంచి 5 లక్షల వరకు 5.5 లక్షల వరకు దిగారు కదా, ఆ 50,000 రూపాయలనే మనము మ్యాక్సిమం డ్రాడౌన్ అంటాం. మీ మ్యాక్సిమం డ్రాడౌన్కి అలాగనే క్యూములేటివ్ ప్రాఫిట్కి ఎటువంటి కోరిలేషన్ లేదు. సో దీన్ని కంపేర్ చేయకండి. క్యూములేటివ్ ప్రాఫిట్ ఏం చేస్తుంది? మీ ప్రాఫిట్ను ఆర్ లాస్ను చేసుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో చూపిస్తుంది, అంటే మీ రిటర్న్ ఎంత ఉందో చూపిస్తుంది. కానీ డ్రాడౌన్ ఏం చేస్తుంది? వన్స్ మీరు ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎంతవరకు డౌన్ అయింది మాత్రమే చూపిస్తుంది. ఈ డ్రాడౌన్ అనేది మనకు ఆల్రెడీ ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో సపోజ్ ఒక స్ట్రాటజీని ఇక్కడ నేను బ్యాక్ టెస్ట్ చేశాను. దీని డ్రాడౌన్ వచ్చేసి 1866 పాయింట్లు ఒక సంవత్సరానికి కాను. సెన్సెక్స్లో 1866 ఇంటూ లాట్ సైజ్ 20 37,320. అంటే ఈ స్ట్రాటజీ ఒక్కసారి మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత 37,320 రూపాయలు మీరు లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ స్ట్రాటజీని కనుక మీరు కంటిన్యూ చేయగలిగితే ఈ స్ట్రాటజీ యొక్క రిస్క్ 37,000 రూపాయలు ఉంది అన్నట్టు. అంటే మీరు ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీ అకౌంట్ ప్రాఫిట్ నుంచి కింద పడ్డా లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి లాస్ అయినా కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏంటిది? ఓహో, ఈ స్ట్రాటజీ ఒక 37,000 వరకు లాస్లోకి వెళ్తుంది, ఎందుకంటే ప్రీవియస్ ఈ స్ట్రాటజీ ఇలా వర్క్ చేసింది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఇది సైకలాజికల్గా ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటాం. అంటే వర్డ్ క్లారిటీగా ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఎంత భరించగలరు. స్ట్రాటజీ ఒక లాస్ని ప్రాఫిట్లో ఉండొచ్చు, అది ఇన్వెస్ట్మెంట్లో ఉండొచ్చు. ఆ ఓపిక తర్వాత వచ్చేదే మీకు ప్రాఫిట్. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మీకంటూ ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉండి ఆ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేస్తేనే ఆ స్ట్రాటజీ యొక్క డ్రాడౌన్ తెలుస్తుంది. అప్పుడు మీరు ఓపికగా ఉండగలుగుతారు. ఒక స్ట్రాటజీని మీరు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు, సింగిల్ డే అంటే ఒక 1 మంత్లోనే మీకు 20,000 లాస్ వచ్చింది. అరే, ఈ స్ట్రాటజీ వదిలేయాలన్నా లేదా అనేది మీకు దేనిపైన ఆధారపడి ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇంతకు ముందు ఎంతవరకు లాస్లోకి తీసుకెళ్ళింది, దాని డ్రాడౌన్ ఎంత, అప్పుడు మీరు ఆలోచిస్తారు. ఓహో, ఇది 37,000 వరకు లాస్కి వెళ్ళింది, ఇప్పుడు నేను 20,000లో ఉన్నా. ఇప్పుడు ఈ స్ట్రాటజీని కనుక నేను వదిలేసిపోతే మళ్ళీ నేను ఇంకో స్ట్రాటజీకి కూడా లాస్ బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొక 17,000 వరకు మ్యాక్సిమం లాస్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ నేను ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి మనము తెలుసుకోగలిగితే డ్రాడౌన్ అర్థమవుతుంది. స్ట్రాటజీని కన్సిస్టెంట్గా మనము ట్రేడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎప్పుడు కూడా ఎనీ స్ట్రాటజీ డిపెండ్స్ ఆన్ డ్రాడౌన్. మీరు ఒకవేళ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా కానీ మీరు ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఇంక్రీజ్ చేయకూడదు. మీ డ్రాడౌన్కు రీచ్ అయిన తర్వాత ఇంక్రీజ్ చేయాలి. ఎందుకనంటే మీకు పైనుంచి కింద పడ్డ తర్వాత డ్రాడౌన్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అది మీకు సపోర్ట్ లెవెల్.
అక్కడ మీరు లాట్లు వేసుకుంటే మీకు మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మంత్లో నేను లాస్లోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను లాట్లు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాఫిట్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నేను దాదాపుగా నా మ్యాక్సిమం డ్రాడౌన్ రీచ్ అయ్యాను. సో అప్పుడు మాత్రమే లాట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ప్రాఫిట్లో ఉన్నప్పుడు లాట్స్ ఇంక్రీజ్ చేసుకోకూడదు, ఎందుకంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు మీ డ్రాడౌన్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు డ్రాడౌన్ మీద నమ్మకం కలుగుతుందో, ఎప్పుడైతే ఒకటే స్ట్రాటజీని మీరు కంటిన్యూగా ట్రేడ్ చేస్తారో మధ్యలో దాదాపుగా స్ట్రాటజీని వదిలేసి వెళ్ళరు. ఎందుకంటే సపోజ్ ఈ స్ట్రాటజీ డ్రాడౌన్ 37,000 అనుకోండి, 30,000 వచ్చినాక మీరు వదిలేసి వెళ్తారు. రెండో స్ట్రాటజీకి వెళ్తారు, ఆ రెండో స్ట్రాటజీ కూడా 30,000 డ్రాడౌన్ ఉంది, అక్కడ ఒక 20,000 లాస్ వచ్చినాక మళ్ళీ స్ట్రాటజీని వదిలేసి వెళ్తారు. ఇలా డ్రాడౌన్ వచ్చేంత వరకు, డ్రాడౌన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయగలిగితేనే మీరు ప్రాఫిట్లోకి వెళ్తారు. మనం అప్పుడప్పుడు ఒకటే ఇమేజ్లు చూస్తూ ఉంటాం ఈ మధ్య ఇన్స్టాలో కానీ ఎక్కడో కానీ, మంచి వజ్రాలు తవ్వేంత వరకు, అంటే వజ్రాలు కనబడేంత వరకు తవ్వుతాడు, అక్కడ వదిలేస్తాడు. అవి ఇంకొంచెం తవ్వితే వజ్రాలు వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. డ్రాడౌన్ కూడా అట్లాంటిదే. సో ఆయంత మీరు వెయిట్ చేయగలిగితే మీకు ఫ్రూట్స్ అనేది అందుతాయి. ఓకే, సో డ్రాడౌన్ గురించి నాకు తెలిసింది మీకు చెప్పాను అనుకుంటాను. స్టిల్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఒకసారి మీరు కాల్ బ్యాక్ చేయగలరు, నచ్చితే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.